భారతదేశ భూభాగం అయితే పెరగదు, ఉన్న భూభాగం మనం సర్దుకోవాలి. స్వతంత్రం వచ్చినప్పుడేమో ఐ థింక్ 36 కోట్ల ఎంత పాపులేషన్ ఉంది, ఇప్పుడు అదేమో 140 కోట్ల పాపులేషన్ అయింది. మరి ఈ సంవత్సరం ఏమి జరగబోతుంది అంటే ఈ జమిలీ ఎలక్షన్లు ఇవన్నీ తీసేయి, ఏదో పక్కదారి పట్టించడానికి అంటూ ఉంటారు, మర్చిపో, పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అనేటువంటిది రేపు ఢిల్లీ ఎలక్షన్లోనూ మిగిలిన ఎలక్షన్లో ఉపయోగిస్తారా లేదని వేచి చూడాలి. ప్రోగ్రామ్స్ కనుక పర్ఫెక్ట్గా కనుక రాసిండి, ఆ ప్రోగ్రామ్ నువ్వు ఎలా రాసావో నాకు చూపించి వీవీప్యాట్లు కనుక లెక్క పెడితే సిస్టమ్ సర్క్యూట్ ఏందో నువ్వు కనుక పర్ఫెక్ట్గా కనుక నాకు డిమాన్స్ట్రేట్ చేస్తే కనీసం 10% ఆఫ్ మిషన్స్లో సర్క్యూట్ డిజైనింగ్ అది పర్ఫెక్ట్గా కనుక చూపిస్తే, ఏ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ప్రోగ్రామ్ నువ్వు ఎలా రాసావో నాకు సోర్స్ కోడ్ కనుక చూపిస్తే నేను ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఒప్పుకుంటాను. అడగడానికి నువ్వెవరు అర్బన్ నక్సలైట్ అంటే మళ్ళీ తగాదు వస్తుంది. ఈ సంవత్సరం నుంచి నేను చెప్పే కదా, నేను 3rd క్లాస్ లాంగ్వేజ్ మాట్లాడడం నేను కూడా మానేస్తున్నాను అయ్య బాబు. భారతదేశానికి ఏమీ అంత చేటు భయపడాల్సినటువంటి పని లేదు. ఇన్ఫ్లేషన్ అనేటువంటిది 5-6% అయితే కంటిన్యూస్గా ఉంటానే ఉంటుంది. మనము ఎవరితోటి కూడాను యుద్ధాలు పెట్టుకోవడం లేదు. ఎకానమీ అనేటువంటిది ఇప్పటికే మనకి 5.4% జీడిపి పడిపోయింది. అది ఇంకాస్త తగ్గుతుందే కానీ పెరగదు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడాను స్టాండర్డ్గా ఉంటుంది కానీ తగ్గదు. ఇన్ఫ్లేషన్ మటుకు 5-6% ఉంటుంది. ధరలు అనేటువంటిది పెరుగుతూనే ఉంటాయి. ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది అంతగా జనరేట్ కాదు. ఇంకా విద్య, ఆరోగ్యము ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. విదేశాంగ వ్యవహారాల విషయంలో బాగానే ఉంటుంది. మోడీ గారు ట్రంప్ గారితో ఏ విధంగా బిహేవ్ చేస్తాడనేటువంటిది మనకి ప్రధానంగా మనం ఆలోచించుకోవాల్సింది. H1B వీసాల గురించి నేను ఆల్రెడీ చెప్పాను. పద్ధతిగా ఉండే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు, ఇల్లీగల్గా ఉండే వాళ్ళకి ప్రాబ్లము, అది జాగ్రత్తగా చూసుకుంటే చాలు. అసలు మన ఇండియాలో మోడీ గారే వీడికి అక్కడికి పోయి బతికేటువంటి కేపబిలిటీ ఉందా, వీడికి ఏం తెలుసు అని ఇక్కడే ఒక ఎగ్జామినేషన్ పెట్టి ఫిల్టర్ కనుక చేస్తే మంచిది. కానీ ఆ విధంగా ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి ఫిల్టర్ చేసిన మళ్ళీ దిక్కుమాలిన నారాయణ చైతన్య వాళ్ళు పేపర్ లీక్ చేస్తారు. కంట్రోల్ అనేది యాడ్ నుంచి వస్తుంది. ఏమైనా కూడా పేపర్ లీక్ చేయడం వల్ల పనే మరి అంతే కదా. ఇప్పుడు మోడీ గారి ఇప్పుడు బైడెన్ గారికే మనం ట్రంప్ గారికి చెప్పాలన్నమాట, బాబు మా ఇండియా నుంచి రాదలుచుకున్నటువంటి వాళ్ళకి H1B వీసాలు కానీ స్టూడెంట్ వీసాలు కానీ మీరే ఎగ్జామినేషన్ పెట్టండి బాబు ఆన్లైన్లో చెప్పాలి. కానీ మన వాళ్ళు ఎంత సమర్థులు అంటే దాన్ని కూడా మ్యానిపులేట్ చేస్తారు. ఇంకా నీకు కంట్రోల్ అనేది యాడ్ చేస్తావు చెప్పు. చివరికి పాపం ట్రంప్ గారికి కూడా ఇసుకు పుట్టి సావైతే మీరు సావండిరా బాబు, అసలు నేను ఎవరికి వీసాలు ఇవ్వలేదు పోండి అన్నాడు అనుకో, ఏం చేయగలుగుతాను? అసలు ఇండియా నుంచి అసలు ఎవడు రావడానికి వీల్లేదు అన్నా అంటాడు ఆయన. ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియదు. మన మోడీ గారితో వచ్చిన ప్రాబ్లం అదే. ఉన్నట్టుండి ఏం చేస్తాడో ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియదు. హైదరాబాద్ సిటీలో ఉండే పౌరులందరినీ అర్బన్ నక్సలైట్లు అంటే ఎట్టా నీకు ఓటీ లేదని తప్పు కదా. 90 లక్షల కోట్లు అడిగా ఉంటే కేసు పెడతానంటాడు, ఈడీ రైడ్లు అంటాడు, ఇంకోటి అంటాడు. ఇది న్యాయమా ధర్మమా అనేటువంటిది ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం. మన భారతదేశానికి ఏమి మరీ అంత చేటుగా మనం దిగాలు పడిపోయి బెంబేలు పడిపోవాల్సినటువంటి అవసరం అంటూ ఏమి లేదు. చైనా వాళ్ళు యుద్ధానికి రారు, పాకిస్తాన్ వాళ్ళ పని అడుక్కు తినే పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళతోటి వాళ్ళకి కొట్టాడు వచ్చింది కాబట్టి వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. ఎప్పుడన్నా ఇక్కడ అక్కడ ఏదైనా చిన్న చిన్న బాంబులు బేరడం సంఘ సంవత్సరం జరుగుతుంటాయి. ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. దాని గురించి కూడా పెద్దగా మనం ఆలోచించాల్సిన పని లేదు. మన భారత ఆర్మీ అనేటువంటిది వెల్ ట్రైన్డ్ ఆర్మీ కాబట్టి వాళ్ళు బాగానే చూసుకుంటారు. సరే, పోలీస్ వ్యవస్థ కన్నా దానికి చాలా తేడా ఉంటుంది అనుకో, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. టెక్నాలజీ అనేటువంటిది ఇప్పటికీ కూడాను మనము 100% కరెక్ట్గా ఉపయోగించుకోలేదు. నాసా, BHELని, IITsని, IIMsని, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరులో ఉండేటువంటి దాన్ని, టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ని, ఇన్ఫోసిస్ని, ఆనంద్ మహేంద్రాని, బిర్లా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ని, మన సౌత్ ఇండియాలో ఉండేటువంటి TVS గ్రూప్ వాళ్ళని, ఇట్లాంటి వాళ్ళని ఫ్రీగా కనుక వదిలేస్తే ఎక్సలెంట్గా పనిచేస్తారు. వాళ్ళ మీద నువ్వు రిస్ట్రిక్షన్స్ పెట్టిన దగ్గర నుంచి, ట్యాక్స్లు ఎక్కువ వేసిన దగ్గర నుంచి ప్రాబ్లం వస్తుంది. ఈ సంవత్సరం నేను ఏం ఆశిస్తున్నానంటే కనీసము పెట్రోలు డీజిల్ మీద ట్యాక్స్లు తగ్గించడం అన్నా చేయండి, లేదంటే మ్యాక్సిమం 28% రేటు ఫిక్స్ చేసి GSTలో కన్నా తీసుకురండి. ఒక పక్కేమో రోటీ కపడావర్ మకాన్ అంటుంటారు, ఇంకొక పక్కేమో సిమెంట్ మీద 28%, స్టీల్ మీద 28% నువ్వు GST వేస్తుంది. చెప్పాలి అంటే మరి పెట్రోలు డీజిల్ పెట్రోలియం ప్రోడక్ట్స్ని 25% తోటి GSTలోకి తీసుకురండి. ఈ నిత్యావసర వస్తువుల మీద GST రేట్లని సవరించండి. GST యాక్ట్ని రేషనలైజ్ చేయండి. GSTలో HSN కోడ్స్ అని ఉంటాయి.
ఆ కోడ్స్ ఒకసారి మాకే అనుమానం అనమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఉందనుకో, ఎగ్జాంపుల్ చెప్తున్నా, సినిమాలు అంటే ఇంట్రెస్ట్ కాబట్టి, సార్ సినిమాటోగ్రఫీకి ఫిల్మ్ కొనడానికి ఒక రేటు, కెమెరా కొనడానికి ఒక రేటు, దానికి సంబంధించిన లైట్లకి ఒక రేటు, జనరేటర్కి ఒక రేటు, దానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క హెచ్ఎస్ఎన్ కోడ్ అనమాట. వాడు చేసేటువంటి వ్యాపారానికి ఇన్ని కోడ్లు అయితే మాకే ఒక్కోసారి పెద్ద కన్ఫ్యూజన్ గా ఉంటది. దీనికి ఏ కోడ్ అప్లై చేయాలరా బాబు అని. పొరపాటున ఆ కోడ్ సరిగా అప్లై చేయలేదు అనుకో, ట్యాక్స్ రేట్ కనుక మారిపోయిందంటే మళ్ళీ రైడ్లు. ఒకసారి కనుక ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ కానీ జిఎస్టీ రైడ్ కానీ కనుక జరిగి అది మార్కెట్లో కనుక పోయిందంటే నీలో ఏమీ తప్పు లేకపోయినా సరే ఫస్ట్ అయితే నీకు దొంగ అనే స్టాంప్ అయితే పడిపోతుంది. దాని నుంచి బయటికి రావాలంటే ఎంత ప్రాబ్లం. అంతేగా. కానీ జిఎస్టీని రేషనలైజ్ చేయాలి. దేశవ్యాప్తంగా ఈ తాగుడు అనేటువంటి దాన్ని బ్యాన్ చేయాలి అంటే ఒక్కసారిగా కుదిరే పని కాదు. కాబట్టి విపరీతంగా నువ్వు రేట్లు పెంచేయి, జనాలు తగ్గించుతాం. కానీ దాని మూలంగా వచ్చే డిసడ్వాంటేజ్ కూడా ఏంటి అంటే ప్రభుత్వానికి అయితే ఆదాయం తగ్గదు, కానీ ఎక్కువ రేటు పెట్టినది అవుతారు. దొంగసారే కావడం మొదలు పెడతారు కాబట్టి జనాలు వస్తారు. ఓకే, ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేసుకోవాలి. జిఎస్టీలో మిగిలిన వాటన్నింటినీ ఎలా ఉన్నా సరే స్టీలు, సిమెంటు, నిత్యావసర వస్తువులు అంటే మనం రెగ్యులర్గా వాడుకునే వంట నూనెలు, ఎస్పెషల్లీ పెట్రోల్, డీజిల్ మీద మాక్సిమం 28% జిఎస్టీలో తీసుకొచ్చేయండి, సరిపోద్ది. ఇలాంటివి జరగాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. సరే, ఇంకా 90 లక్షల కోట్లు అనేటువంటిది కూడా 11 ఏళ్ళ కింద చెప్పాడు, అది అవుతుందో సత్తుందో మనకు తెలియదు. అది కానీ ఇట్ ఈస్ వెరీ వెల్ పాసిబుల్, వెరీ వెల్ పాసిబుల్ అబ్బా. జనాలు అందరూ అనుకుంటారు కానీ ఇట్ ఈస్ వెరీ వెల్ పాసిబుల్. ఎట్లా చెప్పనా, ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నా. భారతీయుడు వాడికి సంబంధించినటువంటి డబ్బు రూపాయల్లో ఉంది, డాలర్లో ఉంది, పౌండ్స్లో ఉంది, వజ్రాల రూపంలో ఉంది, బంగారు రూపంలో ఉంది, బంగారం అనేటువంటిది రాడ్స్ రూపంలో ఉంది, ప్లాటినం కూడా ఉంది. ఇదంతా కూడా భారతీయులేగా. ఇదంతా కూడా స్విస్ బ్యాంక్ లోనే దాచుకున్నారని అనుకుందాం. వాడి అకౌంట్ నెంబర్ ఏందో తెలుసు, వాడు ఏమేమి దాచిపెట్టాడు అన్ని తెలుసుగా. వీడు భారతీయ పౌరుడేగా. భారత రాజ్యాంగం ప్రకారము వాడికి ఉన్నటువంటి ఎసెట్స్ మొత్తం కూడాను నీకు సంబంధించినటువంటి ఎసెట్స్ ఏ రూపంలో ఉన్నా సరే, ఫిక్స్డ్ ఎసెట్స్ కావచ్చు, లిక్విడ్ ఎసెట్స్ కావచ్చు, ఎస్పెషల్లీ లిక్విడ్ ఎసెట్స్, బంగారము, షేర్లు, సంగతి సమాచారం, ఫ్రీజ్. ఓకే, అయిపోయింది. స్ట్రోక్ ఆఫ్ ఎ పెన్ హ్యాస్ బీన్ ఫ్రీజ్డ్ అన్నాడు అనుకో, అయిపోయావు. ఓకే, అంతే. నువ్వు చచ్చిన డిక్లేర్ చేయాల్సిందే. నువ్వు వాటిని టచ్ కూడా చేయడానికి వీల్లేదు. ఓకే. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు 1998లో ఒక రిజల్యూషన్ పాస్ చేశారు. మరి ప్రజలకు తెలియాలి కాబట్టి చెప్తున్నా. దాని ప్రకారం ఏంటంటే ఏ దేశమైనా సరే, ఏ దేశ పౌరుడైనా సరే ఆ విదేశాల్లో కనుక ఈ విధంగా దొంగ డబ్బు కనుక దాచుకుంటే ప్రతి సంవత్సరం కూడాను సెప్టెంబర్ లోపల అంటే 2024కు సంబంధించినటువంటి వాడి వివరాల్ని సెప్టెంబర్ 2025 లోపల ఆ దేశానికి వచ్చి ఇచ్చి వెళ్ళాలి. అది ఆ రిజల్యూషన్ 1998లో పాస్ చేశారు. 26 ఏళ్ళు అయిపోయిందిగా. దాని ప్రకారము మన ఇండియాలో ఉండేటువంటి పొలిటీషియన్స్ కానీ వ్యాపారస్తులు కానీ అందరూ కూడా స్విస్ బ్యాంకుల్లోనే దాచుకుంటారు. ప్రతి సంవత్సరం కూడాను వాళ్ళు ఢిల్లీ వచ్చి అప్పారావు గారి అకౌంట్లో 10 కేజీల బంగారం ఉంది, $1 మిలియన్ ఉన్నాయి, ఇన్ని ప్లాటినం ఉంది అని చెప్పి మొత్తం లిస్ట్ ఇచ్చిపోతారు. ఆ లిస్ట్ ఎవరికి ఇస్తారో తెలుసా? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇస్తారు. మోడీ గారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కనుక ఆదేశిస్తే ఎవరి దగ్గర ఏముందో మొత్తం బయటకు వస్తుంది. అది మోడీ గారు చేయొచ్చు, కానీ చేయడు. ఎలక్ట్రల్ బాండ్స్ గా అందుకని ఆయన చేయడు. 90 లక్షల కోట్లు ఆయన తెలుసుగా, మరి ఎందుకు చేయలేదు? అడగకూడదు. నువ్వు అడిగావంటే నువ్వు అర్బన్ నక్సలైట్వి, గుర్తుపెట్టుకో, కేసు పెడతారు నీ మీద. ఇప్పుడు పాపం ఢిల్లీలో ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఈ ఢిల్లీలో ఎలక్షన్లు జరుగుతుంటే మన కేజ్రీవాల్ మీటింగ్ చెప్తున్నాడు ఓట్లు తీసేశారంట. నువ్వు ఓట్లు తీసేస్తేవి, మిషన్లు మ్యానిపులేట్ చేస్తేవి, లెక్కేమో చెప్పకపోతేవి, ప్రోగ్రాంలు ఏమన్నా ఇష్టం వచ్చినట్టు రాయించుకుంటేవి. ఇది న్యాయమా ధర్మమా? ప్రజలు విజ్ఞతకు వదిలేద్దాం.